అందరికీ నమస్కారం అండి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలండి. పిఠాపురం పక్కన చేబ్రోలు. చేబ్రోలు అంటే పండగ, పండగంటే చేబ్రోలు అన్నట్టుంటుంది. కోడి పందాలు, ఇలా బళ్ళ మీద ఏసాలు చాలా అంటే చాలా సందడిగా ఉంటుంది. ఆహ్లాదకరంగా ఉంటుంది. ముగ్గుల పోటీలు మీ విలేజ్‌లో కూడా ఇలానే చేస్తారా? నాకైతే కామెంట్ చేయండి. అలానే నేను ఈ సంక్రాంతికి కూడా కలగలుపుల కూర అయితే వండాను. అది కూడా మీ ముందుకైతే ఈ వీడియోనైతే తీసుకొచ్చేసానండి. రాముడి వేషం, కృష్ణుడి వేషం ఇలా వీధి వీధి తిప్పుతూ ఉంటారండి. ఇలా వేషాలేసి ఎద్దుల బండ్ల మీద భలే సరదాగా ఉంటుంది. పిల్లలు, పెద్దలు, అల్లర్లు, కేరింతలు అన్నీ కూడా చాలా బాగుంటాయండి మా విలేజ్‌లో. అలానే కలగలుపుల కూర మా ఇంట్లో సంక్రాంతికి బూరెలు, గారెలు, అరిసెలు, పొంగడాలు, పోకుండలు, వెన్నప్పాలు, పరమాన్నం, బూరెలు ఇవన్నీ చేసామండి. కలగలుపుల కూర రైస్ ఈ ఆకులో పెట్టుకుని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది కదండీ! ఇక్కడ నాకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ నేను కట్ చేసేసుకుంటున్నాను. ఇలా కట్టెల పొయ్యి మీద ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరపకాయలు అయితే వేయించేసుకుని వెజిటేబుల్స్ అన్నీ సాల్ట్ నీళ్ళు అయితే కడిగేసుకుంటున్నానండి. మీ దగ్గర ఏవైతే వెజిటేబుల్స్ ఉంటాయో అవన్నీ కూడా వేసుకోవచ్చు. ఈ కర్రీలో పులుపు, కారం, తీపి, అక్కడక్కడ పుల్ల పుల్లగా చాలా అంటే చాలా బాగుంటుంది. వెజిటేబుల్స్ అన్నీ చేసి వండడం వల్ల. గుమ్మడికాయలు ఇవన్నీ కూడా లాస్ట్‌న ఏసుకోవాలండి. ఎందుకంటే ఇవి తొందరగా ఉడికిపోతాయి కాబట్టి ఇలా మన వెజిటేబుల్స్ అన్నీ బాగా ఒకసారి అయితే ఆయిల్‌లో వేయించేసుకొని అల్లం, వెల్లుల్లి, గరం మసాలా, చింతపండు నీళ్ళు, ఉప్పు, కారం తగినట్ట, పసుపు వేసేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టుకుని ఉడికించేసుకోండి. అలానే పెద్దగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు ఈ కర్రీలో మామిడికాయ ముక్కలు అక్కడక్కడ తగులుతుంటే భలేగా ఉంటుందండి. కొత్తిమీర కూడా చల్లేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోండి. కట్టెల పొయ్యి మీదే కదా తొందరగానే అయిపోతుంది. ఆల్రెడీ కర్రీ అయితే అయిపోయిందండి. మీ ఇంట్లో సంక్రాంతి ఎలా చేసుకున్నారో నాకైతే కామెంట్ చేయండి. మా ఇంట్లో ఈ విధంగా చేసుకుంటాము. ఈ విధంగా ఆకులో తింటాము. చాలా అంటే చాలా బాగొచ్చిందండి కలగలుపుల కూర. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ బళ్ళ మీద ఏసాలు ఇవన్నీ చూస్తూ ఉంటే నాకు చిన్నప్పుడు సిచ్యువేషన్స్ అన్నీ గుర్తొస్తూ ఉంటాయండి. మేము కూడా ఆంజనేయ స్వామి వస్తుంటే పరిగెట్టేసేవాళ్ళం. ఇక్కడ పిల్లలు కూడా అలానే పరిగెడుతుంటే నాకైతే భలే నవ్వొచ్చింది. చిన్నప్పుడు మనం కూడా ఇంతే కదా! ఇలానే కదా పరిగెట్టేవాళ్ళం ఆంజనేయ స్వామిని చూసి. ఆయన కూడా లాస్ట్‌లో వస్తారండి. ఈ ఈ బళ్ళ మీద వేషాలన్నీ ఒక ఎత్తైతే లాస్ట్ ఆంజనేయుల స్వామి వచ్చిందైతే బాహుబలి ఎంటరింగ్ అని అనొచ్చు. చూడండి ఇక్కడ నేను ఒక బాబుకి అయితే ఇచ్చాను వీడియో తీయమని. ఆ బాబు చూడండి లాస్ట్‌లో ఫోన్ పట్టుకుని అయితే పరిగెడతా ఉంటాడు. ఆంజనేయ స్వామి అంటే అంత భయం. అందరికీ హ్యాపీ కనుమ కూడా అందరికీ హ్యాపీ సంక్రాంతి.